సార్ మీరు అంటే మొదట మామిడి సాగు మొదలు పెట్టారు కదా, అది 50 ఎకరాల్లో. 50 ఎకరాల్లో ఇప్పుడు సాగుంది. ఈ 50 ఎకరాల్లో ఏ వెరైటీని మీరు మేజర్గా వేశారు? మేజర్గా బెన్నిసా ఉంది, బంగినపల్లి. ఇంకా 10% రసాలు ఉన్నాయి, కేసరి ఉంది, అమృతాలు ఉన్నాయి. అంటే అవి మీకు తెలియకుండా మొక్కల్లో వచ్చి ఉండొచ్చా, లేదంటే కావాలని తీసుకున్నాం? మేము కావాలని తీసుకున్నాం. మేము మామూలు మేము తినేదా రసాలు తింటాం, ఎక్కువ కేసరి వాడతాం బాగా. ఈ హిమాలయం పసంద్ అని చెప్పి వాడతాము. మామూలుగా అమృతాలు వాడతాం. ఈ మామిడి తోట వయసు ఎంత? ఈ 25 years సార్. ఇప్పుడు 25 years. అంటే అప్పుడు మీరు ఈ మామిడి తోట వేసినప్పుడు మొక్కకి మధ్య ఎంత డిస్టెన్స్ పెట్టారు? ఫస్ట్ లో అయితే సార్ మామూలుగా 30 పెట్టాను. 30 feet ఫస్ట్ లో ఒక 10 acres. తర్వాత 15 పెట్టాను. అంటే ఇబ్బంది లేదా? ఇబ్బంది లేదు, హ్యాపీగా ఉంది. మేము ప్రూనింగ్ చేస్తాం మామూలు దీన్ని. దగ్గరలో ఉన్నాయి మామూలుగా. ఆ డిఫరెంట్ ఆ మొక్కలకు ఈ మొక్కలకు చాలా డిఫరెంట్ ఉంది. దగ్గరలో ఉండేది. మీరు అంటే మొక్క నాటిన తర్వాత ఎంత కాలానికి మీకు మొదటి కాపు వచ్చింది? మాకు మొదటి కాపు మామూలుగా 4 years వచ్చేసింది. అప్పుడు పెట్టుబడి ఎంత అయింది అనేది మీకు గుర్తుందా? పెద్ద పెట్టుబడి లేదు సార్. అప్పుడు మేము కూడా కేవలం ప్రకృతి వ్యవసాయం కాబట్టి దానికి ఓన్లీ మేము వాటర్ ఇచ్చేవాళ్ళం. భూమిలో ఏమి మామూలుగా ఏదైనా ఎరువు వేస్తే మామూలుగా పేడ ఎరువు వేసేవాళ్ళం. ఎక్కువ ఏమి రసాయనాలు కానీ లేకుంటే ఏమన్నా ఫర్టిలైజర్స్ కానీ ఎక్కువ వాడింది లేదు. అప్పుడు మొక్కల కాస్ట్ కానీ అంటే నాటించడానికి ఖర్చు ఎంత ఉండొచ్చు? అప్పుడు మీరు ఇది అంటే ఒకేసారి 50 ఎకరాలు రాలేదు సార్. మామూలుగా 10 acres అట్లా వచ్చినాం. అట్లా వచ్చేసారు. 10 ఎకరాలకు మహా అంటే ఆ రోజుల్లో మహా అంటే 20,000 కంటే ఎక్కువ లేదు. ఆ విధంగా 10 ఎకరాలకి నాటాలంటే 20,000 రూపాయలు పెడితే మహా. అది అప్పుడు ల్యాండ్ వాల్యూ 10,000 రూపాయలు. ఓకే. దానికి మామూలుగా చేసే మనకు మామూలుగా నీకు క్రాప్ వచ్చేదాకా కూడా మీద మెయింటెనెన్స్ ఏమి ఉండదు దీనికి. అదే మళ్ళీ అప్పుడు మనకు సబ్సిడీలో 90% సబ్సిడీ వచ్చింది. ఆ డ్రిప్స్ వేసుకున్నాము, మామూలు వాటర్ పెడుతూ వస్తున్నాం అంతే. అంటే మేజర్ పెట్టుబడి మాత్రం దీన్ని పెట్టింది లేదు, కానీ వస్తుంది అంతే. మీరు మొక్కలు నాటడానికి మొదట్లో అయిన ఖర్చు అంటే 4వ సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది అన్నారు కదా, ఆ సంవత్సరంలోనే తీసుకోగలిగారా లేదంటే ఇంకొంత టైం పట్టింది? చాలా టైం పట్టింది. అది ఓన్లీ మెయింటెనెన్స్, దీనికి పండిన పంట మెయింటెనెన్స్ పనికి వచ్చేది అంతే, కానీ మళ్ళీ మనకి మిగిలేదు కాదు అది. అదే మరి అంటే గత సంవత్సరం ఎంత మీరు దిగుబడి తీయగలిగారు? అంటే దీని మార్కెటింగ్ ఏ విధంగా? మార్కెటింగ్ ఏం లేదండి, మేము ఎప్పుడైతే మామూలుగా పిందే మామూలుగా వచ్చినప్పుడు వాళ్ళకి తీసేస్తాం మామూలుగా. అంటే అదే బల్క్ మీద వాళ్ళకి 20 మామూలుగా ఎకరా వచ్చేసి 50,000 ఎకరా ఇస్తాం ఎవ్రీ ఇయర్ మామూలుగా. లాస్ట్ ఇయర్ ఎట్లా ఇచ్చారు? లాస్ట్ ఇయర్ 22 lakhs ఇచ్చాం ఈ 50 ఎకరాలు. ఈసారి ఇప్పుడు మనకి క్రాప్ ఉంది, నెక్స్ట్ రాదండి. 50 ఎకరాల మీద 22 లక్షలు ఇచ్చేసారు. దాంట్లో అంటే మీకు అంటే మెయింటెనెన్స్ చాలా తక్కువ అంటున్నారు. అంటే మెయింటెనెన్స్ తీసేస్తే ఎంత మీరు వచ్చి ఉండొచ్చు? మెయింటెనెన్స్ పెట్టి 2 lakhs పెట్టింటాం. అంటే ఒక 20 lakhs మీకు. ఎందుకంటే దీనికి మనము కెమికల్ వాడడం లేదు కాబట్టి దీంట్లో గుర్ర వదిలేస్తాము, అవి తినేస్తే అక్కడే రెట్టేస్తాయి. ఆవులు వదులుతాము, ఆవులు తినేస్తాయి. ఇదే ఇక్కడ అదే అయిపోతుంది మామూలుగా. ఒకటండి మామూలుగా మామూలు భూమిలో ఫర్టిల్ కెపాసిటీ మంచిగా అవుతుంది అనమాట. అది అది దీనికి ఏమి గడ్డి మందు కానీ లేకపోతే మామూలుగా ఫర్టిలైజర్ కానీ వాడడం. జీవామృతం ఇస్తాం, బాగా టైం టు టైం ఇస్తాం. భూమి మారింది అంటారు, దానివల్ల మీకు ఇది భూమి మాత్రం మంచి ఫర్టిలైజర్ వాటర్ పెట్టకుండా దీనిలో తేమ శాతం కనపడుతుంటది మామూలు. ఓకే. దీనికంటే ఈ సీజన్ అంటే మీకు అంటే మామిడి ఇయర్ మొత్తం ఉండదు కరెక్ట్ గా మీకు. అంటే ఈ పూత స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీకు షెడ్యూల్ స్టార్ట్ అయింది. అవును. అంటే ఆ పూత సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఒకటంటే దీనిలో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే పేనుబంక వస్తుంది మెయిన్. అది మామూలు మేము జనరల్గా ఎందుకంటే సేంద్రియమే కాబట్టి మేము మామూలుగా ఇంకా కొన్ని ద్రావణాలు కొడుతుంటాం మామూలుగా వేసి. ఇంకా వేప నూనె ఎక్కువ వాడతాము, కానుక వేప నూనె విప్పుడు నూనె ఇవి వాడతాం, ఎక్కువ వాడుతుంటాము. ఇంకా మామూలుగా కొన్ని బయో ఫర్టిలైజర్స్ ఉంటాయి, అవి ఇస్తుంటాం మామూలుగా. మెయిన్ దీనికి మామూలుగా పంచగవ్య మెయిన్ ఇంపార్టెంట్. వీక్లీ ట్వైస్ ఇస్తాం, స్ప్రే ఇస్తాము. మామూలుగా డ్రిప్ లో మాత్రం జీవామృతం పంపిస్తాం. అది మేజర్ వర్క్. అది అంటే ఈ ఆర్గానిక్ లో పండించింది అంటే బల్క్ లో మీరు ఇచ్చేస్తున్నారు కదా, అంటే మీకైనా లాభసాటిగానే ఉంది. ఎందుకంటే మాకు 0 బడ్జెట్ దీంట్లో. మనం మామూలుగా దీంట్లో ఎంత చెప్పినా ఆవు మూత్రము ఆవు ఇవే వాడుతున్నాం కాబట్టి మన దీంట్లో పెద్ద ఖర్చు అంటే ఏముండదు. అదే అయినా కానీ మీరు తీసేశారు 50 ఎకరాల మీద 2 లక్షలు తీసేశారు, 20 లక్షలు కనపడదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.
మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.